విధేయత విజయము, వినయము జీవము, అవిధేయత అపజయం. Blessings will be upon your food and water. I will take away the sickness from among you. తెలుగులో చదవండి. దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్యన నుండి రోగమును తొలగించెదను. ఆమేన్. This is the word God is telling you. God is blessing you. ఈ సాయంకాల సమయం దేవుడు మీకు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నారు. ఈ వాగ్దానం ద్వారా మిమ్మల్ని దీవిస్తున్నారండి. With food and water. మంచి ఆహారం తోటి పానీయం తోటి ఆయన మిమ్మల్ని దీవిస్తా ఉన్నారు. And taking away the sickness among you. మీలోంచి అనారోగ్యం కూడా ఆయన తీసేస్తానని వాగ్దానం చేస్తా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. If my people who are called by my name will humble themselves and pray and seek my face and turn their wicked ways, then I will hear from heaven and I will forgive their sins and heal their land. Now my eyes will be open and my ears attentive to their prayers offered in the place. 2 దినవృత్తాంతాలు 7:14-15 వచనం అండి. నా నామం పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసిన నన్ను వెతికి తన చెడు మార్గములను విడిచిన ఎడల పరమండలం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశములను స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. హల్లెలూయా. Amen. ఈ స్థలంలోన చేసే ప్రతి ప్రార్థన he is listening. Every prayer in this place, whatever we are doing, he is listening. ఇక్కడ ఈ స్థలం నుండి మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తా ఉన్నారు. And God will heal your land and heal you. మన దేశాన్ని స్వస్థపరుస్తారు, మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తారు. God yesterday delivered many people. నిన్నటి దినాన అనేక మందికి దేవుడు విడుదల కలగజేశారు. Last day we will take testimonies. ఆఖరి దినాన మనం సాక్ష్యాలు పంచుకుందామండి. Okay, so be ready for that. సాక్ష్యాలు పంచుకోవడానికి మీరు అందరు సిద్ధంగా ఉండండి. God is happy. దేవుడు ఎంతో సంతోషిస్తున్నారు. In heaven angels are dancing. పరలోకంలో దేవదూతలు నాట్యం ఆడుతున్నాయి. In the mid-air and in the earth. మధ్యాకాశంలో అలాగే భూమి మీద Satan is also dancing. సాతాన్ కూడా నాట్యం ఆడుతుంది. With crying. With cry and fear. It is dancing. భయంతోనూ దుఃఖంతోనూ అవి అల్లిపోతున్నాయి. అపవాది It is running away. అవి పారిపోతా ఉన్నాయి. They are running away from the midst of you people. మీ అందరి మధ్యలోంచి అవి పారిపోతా ఉన్నాయి. Jeremiah chapter 33 verse 6. ఇర్మియా 33 I will bring health and healing to you. I will heal my people and will let them enjoy abundant peace and security. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచుదను. ఆమేన్. These are the promises you have to claim daily in your prayers. ప్రతిదినం మీ ప్రార్థనలో ఈ వాగ్దానాలు మీరు ఎత్తి పట్టుకొని మీరు స్వతంత్రించుకోవాల్సి ఉందండి. Yesterday's message, you remember? నిన్నటి మెసేజ్ మీకు గుర్తుందా అండి? How to pray with your promises. మీ వాగ్దానాలు ఎత్తిపట్టి ఎలా ప్రార్థన చేయాలనేది గుర్తుందా అండి మీకు? So before we go for today's message, వర్తమానంలోకి వెళ్లే ముందు మనం అందరం ఆరాధిద్దామండి దేవుణ్ణి. 7 days fasting ఇవాళ కంప్లీట్ అయిపోయింది. How many are feeling good? Is the 8th day today? రేపటి దినం 8వ దినం అండి, ఉపవాస దినం. It says obedience. Tomorrow topic is obedience through Jesus. దేవుడి సన్నిధిలో మనం విధేయత కలిగి ఉండటం అన్నది రేపటి అంశం అండి. 2 Corinthians chapter 5 verse 17. 2 కొరింథీయులు 5:17 వచనం అండి. It says, therefore, if anyone in Christ
is a new creation. All things have passed away. Behold, all things that become new. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. ఆమేన్. Old is gone. పాతవి గతించిపోయినండి. Your old sins, మీ పాత పాపాలన్నీ, the old clothes, పాత బట్టలన్నీ, the old every dirty thing in your life is gone. మీ జీవితంలో ఉన్న ప్రతి చెడ్డ అంశం అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయండి. హల్లెలూయా. Every old sins have gone, పాత పాపాలన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. and new things are coming to your body. ఈ రోజు నుంచి ప్రతిదీ నూతన పరచబడుతుందండి మీ శరీరంలో. Why? ఎందుకండి? You are in Lord Jesus Christ. మీరు యేసుక్రీస్తు ప్రభువారి నందు ఉన్న దాన్ని బట్టి మీరు నూతన సృష్టిగా మార్చబడ్డారు. Remember when Jesus Christ performed his first miracle. జ్ఞాపకం ఉంచుకోండి, యేసు ప్రభువారు ఈ లోకంలో మొత్తం ఒక అద్భుత కార్యాన్ని జరిగించినప్పుడు At the wedding of Canaan, కానాన్ వివాహంలో Mary the mother asked him that wine is over. తల్లి అయిన మరియా అక్కడ ద్రాక్షారసం అయిపోయిందని చెప్పిందండి. It is in John chapter 2. యోహాన్ 2వ అధ్యాయంలో ఉంటుందండి. So he said, what should I do? And he అయితే replied, యేసు woman, what should I do? నాతో నీకేం పని, నేనేం చేస్తాను. నాతో నీకేం పని అని చెప్పి అన్నారండి యేసు ప్రభు వారు. He was very direct. What should I do? నాతో నీకేం పని అని చెప్పేసి అయినా సరే, Maybe it is not his marriage. Maybe he is not responsible. అతనికి ఎటువంటి బాధ్యత లేదేమో ఆ పెళ్లిలో, అది బాధ్యత కదా. But still, she has the faith. అయినప్పటికీ తల్లి అయిన మరియకి విశ్వాసం ఉందండి. In the 5th verse, when we see, whatever he says, do it, she told to the servants. ఆయన పక్షపాతాలను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడని. See, when Jesus is telling, this is not my work, my time has not come, what you and I will do? We will keep our mouth shut and leave. యేసు ప్రభు వారు ఇక్కడ నా సమయం ఇంకనూ రాలేదని చెప్తున్నారు. అయితే మనమైతే అక్కడ నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోతాము, కానీ అలా జరగలేదండి. అక్కడ She told ఆ తల్లి ఇలా అనింది to the servants, saying that he will definitely do the miracle. అక్కడున్న పని వారికి ఖచ్చితంగా యేసు ప్రభు వారు ఒక అద్భుతాన్ని చేస్తారని చెప్పింది. Are you accepting any miracle in your life? మీ జీవితంలో ప్రతి అద్భుతాన్ని మీరు పొందుకుంటున్నారా అండి? If you are seeking any miracle in your life, మీ జీవితంలో ఏదైనా అద్భుతాన్ని మీరు కోరుకుంటున్నట్లయితే start claiming that. ఆ అద్భుతాన్ని మీరు మీ నోటితో పలికి పొందుకోండి. Maybe God say, దేవుడు ఇలా చెప్పవచ్చు, what should I do with your thing? నీ అద్భుతం కొరకు నేను ఏం చేయాలి అని అడగవచ్చు దేవుడు. He might not listen to you, మీ మొర ఆయన ఆలకించకపోవచ్చు. but still you prepare. అయినప్పటికీ మీరు సిద్ధపడండి. When the Mary, the mother of Jesus, prepared the people to do whatever he says, the miracle is half completed. ఎప్పుడైతే తల్లి అయిన మరి అక్కడ ఉన్న పని వారికి ఆయన ఏం చెప్తే అది మీరు చేయండి అని చెప్పింది, అప్పుడే దాదాపు సగం అద్భుతం జరిగిపోయిందండి అక్కడ. The second miracle happened when? రెండో అద్భుతం ఎప్పుడు జరిగిందండి? Not the second miracle, the second part has fulfilled when? ఆ రెండో భాగం ఎప్పుడు పూర్తయిందండి? వాటర్ ఫుల్ చేశారు. When he asked the servants to fill the water. అక్కడ ఉన్న పని వారిని ఆ బాణల్లో నీళ్లు నింపమన్నప్పుడు మిగతా భాగం పూర్తయిందండి. They could have filled half. వారు సగం వరకు నింపవచ్చు కదండి ఆ బాణల్ని. But what they have done?
అయితే వారు ఏం చేశారు అక్కడ? అంచుల మట్టుకు If you read the verse 8, they filled up to brim. అక్కడ 8వ వచనం మనం చూసినట్లయితే వారు అంచుల మట్టుకు నింపారు. They filled up to the brim. అంచుల మట్టుకు వారు నింపారు. Then did Jesus prayed? అప్పుడు యేసుప్రభు వారు ప్రార్థన చేశారండి అక్కడ? No, అక్కడ చేయలేదండి ఆయన ప్రార్థన. he did not command. అక్కడ ఎటువంటి ఆజ్ఞను కూడా ఇవ్వలేదండి. He said, fill this water. ఆయన కేవలం ఆ బాణలు నీళ్లతో నింపమని చెప్పారు. The miracle is already happened. అక్కడ అద్భుతం జరిగిపోయిందండి. Today, my brother and sister, ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, in your life you wanting a miracle, మీ జీవితంలో మీరు ఒక అద్భుతం కొరకు వేచి ఉన్నట్లయితే just fulfill to happen that miracle. Fulfill your to happen that miracle. ఆ వాగ్దానం నెరవేర్చబడుటకు మీ వంతు పని మీరు చేయండి. If you sit in the house, మీరు కేవలం గృహంలో కూర్చున్నట్లయితే say hallelujah, hallelujah and pray. హల్లెలూయా హల్లెలూయా అనుకుంటా కేవలం ప్రార్థన మాత్రం చేసినట్లయితే, And need a job, నాకు ఒక ఉద్యోగం కావాలి అని ప్రార్థన and చేసినట్లయితే, do not apply for the jobs, ఆ ఉద్యోగం కొరకు మీరు ఎక్కడ దరఖాస్తు పెట్టినట్లయితే will you get a job? మీకు ఉద్యోగం వస్తుందా అండి? No. రాదు కదా. You have to act on the work. ఆ యొక్క మనకు కావాల్సిన అర్థం కొరకు మన వంతు పని మనం చేయవలసి ఉందండి. If you don't do your work, the miracle cannot happen. మీ వంతు పని మీరు చేయనట్లయితే అద్భుతం అక్కడ జరగడానికి ఎటువంటి ఆస్కారం ఉండదు. Always remember, God uses the worst things in their life. మన జీవితంలో ఎంతో దయనీయమైన వాటినే దేవుడు వాడుకుంటారండి. See, if you see that story, which I don't want to go, but I want to give you a glimpse. అక్కడ జరిగినటువంటి కానాన్ వివాహం గురించి నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ అందులో కొంత భాగం మాత్రం మీతో పంచుకోగలుగుతున్నాను. First, we see the instruction Mary built up the servants by trusting in Lord Jesus. అక్కడ తల్లి అయిన మరియా యేసుప్రభు వారిని నమ్మి అక్కడ ఉన్న పని వారికి ఆజ్ఞాపించిందండి. That is the trust you have to build, that He will definitely do the miracle. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతం చేస్తారన్న ఆకలి మీకు కలిగి ఉండాలండి. The servant expressed their trust. Second thing is, the servants accept their trust and willingness to do whatever the Lord Jesus Christ is asking. రెండోగా మనం చూసినట్లయితే అక్కడ ఉన్న పనివారు యేసుప్రభు వారికి ఏది చెప్తే అది చేయడానికి వాళ్ళు మనసు కలిగి ఉన్నారండి. In other words, ఇంకొక మాటలో చెప్పాలంటే they took the preparatory steps that allow for the miracle. ఆ అద్భుతం జరగడానికి కావాల్సిన సిద్ధపాటుని వారు చేసున్నారు. Then only the Jesus alone could perform a miracle. ఎప్పుడైతే వీరు సిద్ధపరిచారో అప్పుడే యేసుప్రభు వారు అక్కడ అద్భుతాన్ని జరిగించారండి. Servant did not turn the water into wine, అక్కడున్న పనివారు ఆ నీళ్ళని ద్రాక్షరసంగా మార్చలేదు. but would the miracle have happened without the preparation steps? అయితే అక్కడ ఏదైతే సిద్ధపాటు వారు చేశారో అది లేకుండా అక్కడ అద్భుతం జరిగేదా అండి? This is how obedience of faith works. విశ్వాసంతో కూడినటువంటి విధేయత ఇటువంటి అద్భుతాలను జరిగిస్తుందండి. We choose the trust Lord Jesus, మనం యేసుప్రభు వారిని నమ్మాలి అన్న ఒక ఆలోచన కలిగి ఉన్నాము. place our will at His disposal, మన ఒక చిత్తం ఆయన సన్నిధిలో మనం అప్పగిస్తున్నాము. take obedient step of faith, ఒక విశ్వాసపూరితమైన అడుగును తీసుకుంటున్నాము. but Jesus and Jesus alone performs the miracle. అయితే అక్కడ కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే అద్భుతాన్ని జరిగిస్తారండి. Only Jesus Christ, Lord Jesus Christ can do the miracle. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే అక్కడ అద్భుతాన్ని జరిగించగలరు. Here also, ఇక్కడ కూడా మనం చూసినట్లయితే you people can be delivered by only Lord Jesus Christ, not by me.
ఇక్కడున్న మీరందరూ కూడా కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే విడుదల పొందుకోవచ్చు. మానవులుగా మాతో ఏం కాదండి. That's the reason I say when I speak, అందుకే నేను ఇలా చెప్తా ఉంటాను. నేను మాట్లాడినప్పుడు don't concentrate on me. నన్ను మీరు చూడొద్దు అని చెప్తా ఉంటాను ప్రతిసారి. Suppose I am praying for Nikita. ఒకవేళ నేను సిస్టర్ నిఖిత కొరకు ప్రార్థన చేసినట్లయితే the people who are affected with the same problem with Nikita can claim that promise. సిస్టర్ నిఖిత ఎటువంటి సమస్య గుండా వెళ్తుందో అటువంటి సమస్యలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందుకోవచ్చండి ఆ సమయంలో. Okay, if I'm praying for Madhu, ఒకవేళ సిస్టర్ మధు కొరకు ప్రార్థన చేసినట్లయితే the people who are other people who are claiming can receive that. వేరే వ్యక్తులు ఎవరైతే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నారో వారు కూడా ఆ అద్భుతాన్ని పొందుకోవచ్చు. So don't see your name, whether he's speaking to me or not. మీరు అక్కడ ఎవరి పేరు పెట్టి ప్రార్థన చేస్తున్నారు అన్నది మీరు Don't చూడవద్దండి. concentrate. ఆ విషయం మీద మీరు ధ్యానం ఉంచొద్దు. You start claiming every promise, ప్రతి వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోవడం ప్రారంభించండి. every deliverance you claim. ప్రతి ఒక్క విడుదలని కూడా మీరు స్వతంత్రించుకోండి. That is you have to claim, then only Jesus can do the miracle. మీరు ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారో అప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారు మీ జీవితంలో ఆ అద్భుతాన్ని జరిగించగలుగుతారు. Now you understand? How many understand? Say hallelujah. వీళ్ళు ఎంతమందికి అయితే అర్థమైందో హల్లెలూయా చెప్పండి. So many people, they see cameras. Stop doing it. కెమెరాలు చూస్తా ఉంటారండి. Stop doing it. అది చూడడం మానేయండి. We are nothing doing any miracle or something. ఇక్కడ మేమేం అద్భుతాన్ని చేయట్లేదండి. We are only doing the God's work. కేవలం దేవుడి పని మాత్రమే చేస్తా ఉన్నాను నేను ఇక్కడ. Your faith will heal you. మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. Your faith will bring you out of your bondages. మీకున్న విశ్వాసమే మిమ్మల్ని ప్రతి బంధకాన్ని నుంచి విడుదల చేయగలుగుతుంది. Not Pastor Solomon's faith or not Pastor Solomon's power can bring you out. పాస్టర్ సొలొమోన్ గారికి ఉన్న విశ్వాసం కానీ ఆయనకున్న శక్తి కానీ మీకు విడుదల చేయలేదండి. Only your faith in Lord Jesus Christ can bring you out of every problem. యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల మీరు కలిగి ఉన్న విశ్వాసం మాత్రమే మిమ్మల్ని ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల చేయగలుగుతుందండి. If you get ready, మీరు సిద్ధపడినట్లయితే God will deliver you from every problem. దేవుడు ఖచ్చితంగా మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి మీకు విడుదల చేస్తారు. Hebrews chapter 11 verse 8 says, హెబ్రీలు 11:8 చూసినట్లయితే, by faith Abraham obeyed when he was called to go out of the place and he has received as inheritance, and he went out not knowing where he was going. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరగక బయలువెళ్ళెను. By faith Abraham obeyed. విశ్వాసం ద్వారా అబ్రహాము ఒప్పుకున్నారండి. He doesn't know where the God is taking him. దేవుడు అతన్ని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారో అతనికి తెలియదు. But he went where the God called him. దేవుడు అతన్ని ఎక్కడికి నడిపించగోరారో అక్కడికి తను వెళ్ళాడండి అబ్రహాం. One of your sister, మీలో ఒక సహోదరుడు లేదంటే will be called to Ahmedabad. మీరు అహ్మదాబాద్ కి పిలువబడతారండి. Maybe he has received a call from Ahmedabad to come and preach. అక్కడ అహ్మదాబాద్ లో సువార్త ప్రకటించడానికి పిలువబడ్డారేమో. హల్లెలూయా. God told me. దేవుడు నాకు చెప్పారండి. You are thinking whether to go or not. మీరు ఇలా ఆలోచిస్తున్నారు, నేను వెళ్ళాలా వద్దా అన్న ఆలోచన కలిగి ఉన్నారు.
Put your faith in Lord. మీ విశ్వాసం యేసుప్రభునందు ఉంచండి. God will lead you. దేవుడే మిమ్మల్ని నడిపిస్తారు. I know the name, but I don't want to tell, because if I tell, that will become a other thing, which is not godly thing. నాకైతే ఎవరో నాకు తెలుసండి, కానీ నేను పేరు చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే చెప్తే అది మరో విధంగా మారిపోగలదు. God never forces you to do his work. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని బలవంత పెట్టరండి ఆయన పని చేయడానికి. His work is there. He will give you, but he will not force you to do. ఆయన పని ఆయన మీకు అప్పగిస్తారు, కానీ మిమ్మల్ని ఎప్పుడు ఒత్తిడి తేరండి చేయమని చెప్పి. If you do, you and your family will be blessed. ఒకవేళ దేవుడు మీకు అప్పగించిన పనిని మీరు చేసినట్లయితే మీరును మీ కుటుంబము దీవించబడుతుంది. If you leave, God knows what will happen. ఒకవేళ మీకు అప్పగించిన పని మీరు చేయనట్లయితే ఏం జరుగుతుందో మీకే తెలుసు, దేవుడికి తెలుసు. Today morning I have a fever. ఈ ఉదయకాలం నాకు జ్వరం వచ్చిందండి. I was tired and I still do my fasting. నేను ఎంతో అలసిపోయిన అయినప్పటికీ నా ఉపవాసం నేను వదిలిపెట్టలేదు. My voice is not clear, you can see. నా స్వరం కూడా అంత మంచిగా లేదు, మీరు గమనించవచ్చు. But still I am doing the work of the God. అయినప్పటికీ నేను దేవుడి పని చేస్తా ఉన్నాను, చేయాలని నిర్ణయించుకున్నాను. God giving me the strength. దేవుడే నాకు ఈ శక్తిని దయచేస్తా ఉన్నారు. So why can't he give you? నాకు శక్తిని ఇచ్చినటువంటి దేవుడు మీకెందుకు ఇవ్వరండి? When you prepare yourself, God, I will do this. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటారో యేసయ్యా నేను నీ కొరకు ఈ పని చేస్తాను అని, God will open every door. దేవుడు అప్పుడు మీ కొరకు ప్రతి మార్గాన్ని సరళం చేస్తారండి, తెరుస్తారు. All glory to God. దేవునికి మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావములు. How it works. ఇది ఎలా పనిచేస్తుంది? Apostle Paul explains that mystery. అపోస్తులైన పౌలు ఇందులో ఉన్న మర్మాన్ని బయలుపరుస్తా ఉంటారు. By revealed in us for a definite purpose. మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఆయన కలిగి ఉన్నారు అని చెప్తా ఉన్నారు. To bring about obedience of faith. దానికి విశ్వాసంతో కూడినటువంటి విధేయత చూపించడానికి దేవుడే మనలో కార్యాన్ని జరిగిస్తారు. Can somebody help me by reading Romans chapter 16 verse 25 to 27 in English? Now to him who is able to establish you according to my gospel, the preaching of Jesus Christ, according to the revelation of the mystery kept secret since the world began, but now has been made manifest, and by the prophetic scriptures has been made known to all nations, according to the commandment of the everlasting God, for obedient to the faith, to God alone wise, be glory through Jesus Christ forever. Amen. Amen. This is the mystery. చదవమంటారా తెలుగు? చదవండి. అనాది నుండి సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు రహస్యముగా ఉంచబడిన, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను, యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. See, the word of God is very clear. ఇక్కడ దేవుడి వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుందండి. According to his gospel ఆయన సువార్తానుసారముగా, and his preaching, ఆయన బోధ అనుసారంగా, according to the revelation and mysteries was given long ago by the prophets. ప్రవక్తల ద్వారా ఇవ్వబడినటువంటి ప్రతి ప్రవచన వాక్కు ప్రకారం, Every word written, every prophecy written in the Bible, దేవుడి వాక్యంలో రాయబడినటువంటి ప్రతి వచనము ప్రతి ప్రవచనం అండి, which were given to all nations. ప్రతి దేశానికి ఇది దయచేయబడింది.
which are according to the commands of the eternal God. దేవుడు ఒక నియమాల ప్రకారం ఆయన ఒక లా ప్రకారం ఇచ్చినటువంటి వాగ్దానాలండి ఇవన్నీ. Leading them obedient to the faith. విశ్వాసములో విధేయత కలిగి నడుచుకోవడానికి దేవుడు ఇవన్నీ మనకి దయచేసి ఉన్నారు. To only wise God through Jesus Christ. ఎంతో జ్ఞానవంతమైన యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఇవన్నీ దయచేసి ఉన్నారు. For him, for glory forever and ever. ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు యుగ యుగములు కలుగును గాక. You should understand every miracle will happen for his glory only. ప్రతి అద్భుతము ఆయన మహిమ కొరకు మాత్రమే జరిగించబడుతుంది. Every person called, if he does any miracle, it is not because of his faith or because of the things, but because he wants it to be done. దేవుడు ఏదైతే అద్భుతాలను చేస్తా ఉన్నారో ఆయన పిలిచిన వారి ద్వారా అవన్నీ పిలువబడినటువంటి వ్యక్తి యొక్క మహిమ కొరకు కాదు, కానీ కేవలం దేవుడి మహిమ కొరకు ఆయన నామం గణపరచబడడానికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలను జరిగిస్తా ఉన్నారండి. Once again, I want to tell, God do miracle not because the people are asking, nor the people who are called to do the miracle. మనుషులు అడుగుతున్నారు కాబట్టి ఆయన అద్భుతాలు చేయట్లేదు, అలాగే ఆయన పిలిచిన వారిని బట్టి ఆయన అద్భుతాలు చేయట్లేదండి. To bring his glory upon the people, he does the miracles. మనుషుల జీవితాల ద్వారా ఆయన మహిమ పొందుకోవడానికి ఈ అద్భుతాలను ఆయన ప్రతి ఒక్కరి కోసం చేస్తా ఉన్నారు. So I will tell that. Okay, first we see what is the mystery. What is this mystery? ఇందులో ఉన్న రహస్యాన్ని మనం ఒకసారి చూద్దామండి, గమనిద్దామండి. According to Colossians chapter 1 verse 27. కొలస్సీ 1:27 ప్రకారం To them God willed to make known what are the riches of the glory of this mystery among the Gentiles, which is Christ in you, the hope of glory. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహదైశ్వర్యము ఎట్టిదో, అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణకు కారణమై ఉన్నదని సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచబోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. Okay, see here, the God chooses to make them how great for Gentiles are riches for the glory of his mystery, which is the Christ is among you, which is the Christ is among you. The word is there. The Christ is among you. So who is going to be glorified? The Christ is among you. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నదన్న. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహదైశ్వర్యము ఎట్టిదో, అది అనగా మీ యందున్న క్రీస్తు, మనలో ఉన్న క్రీస్తు, మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణకు కారణమై ఉన్నాడని సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచబోరి ఆ మర్మం వారికి బయలుపరచెను. Okay, therefore, if anyone in Christ, మనలో ఉన్న క్రీస్తు, if anyone is in Christ, ఎవరైనా క్రీస్తునందు ఉన్నట్లయితే is a new creation. ఆయన నూతన సృష్టి అయి ఉన్నారు. So his old things are gone అతని పాతవన్నీ గతించిపోయాను, and new things are coming in. సమస్తము నూతన పరచబడెను. That's what the word is that's what I want to make you understand in that verse. ఈ వచనంలో నేను మీకు ఇదే తెలుసుకోవాలని ఆశపడుతున్నానండి. మీరు క్రీస్తునందు నూతన సృష్టి అయి ఉన్నారు అని గ్రహించవలసింది. The mystery is, ఇక్కడ ఉన్న రహస్యం ఏంటి అంటే, the Christ in among you. మన యందు ఉన్న Or Christ క్రీస్తు, in you. మన Hope యందు a guarantee of glory. మనలో ఉన్న క్రీస్తు ఎంత మహిమ గలవాడో ఆ నిరీక్షణను మనం తెలుసుకోవాలని అనుకుంటున్నాం. Yes. Okay. Amaima, you have to understand. ఆయన యొక్క మహిమ మనం అర్థం చేసుకోవాల్సి ఉందండి. That glory you have to understand, because the Christ in you is very powerful and glory. మనలో ఉన్న క్రీస్తు ఎంతో శక్తివంతమైన దేవుడు, ఆయన ఎంతో మహిమ కలిగినటువంటి దేవుడు అని మనం గ్రహించవలసి ఉంది. We have a new life through Christ. మనకి ఒక నూతన జీవము యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే దయచేశారండి.
మనం కలిగి ఉన్నాం, ఆయన బట్టి కలిగి ఉన్నాం. living and acting in us. మనలో ఉన్నారు, ఆయన మన ద్వారా పని చేస్తా ఉన్నారు. We are new creations. మనము ఆయనని బట్టి నూతన సృష్టి అయి ఉన్నాము. When we have Christ in us, ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉంటామో our attitude towards his command changes. ఆయన వాగ్దానాల పట్ల మనము ఆలోచన ప్రవర్తన మారిపోతుందండి. His commands are not burdensome. ఆయన ఆజ్ఞలు మనకి భారభరితంగా ఉండవండి. 1 John chapter 5 verse 3 says, మొదటి యోహాను 5:3 ఇట్లా చెప్తా ఉందండి. for the true love of the God is this, దేవుని that we habitually keep his commands and remain focused on his precepts, and his commands and his precepts are not difficult to obey. మనం ఆయన ఆజ్ఞల్లో గైకుంటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. Okay, so here the word of God says his ఇక్కడ దేవుని commands are వాక్యం not ఇలా సెలవిస్తా burdensome. ఆయన వాగ్దానాలు మనకి భారభరితమైనవి కాదండి. ఆజ్ఞలు సారీ Commands. ఆయన Commands. ఆజ్ఞలు మనకి భారభరితమైనవి కాదు. His commands are not difficult to obey. ఆయన ఆజ్ఞలు మనం పాటించలేనంత కష్టము కాదు. For my yoke is easy. ఆయన యొక్క కాడి ఎంత సులువైనదండి. Jesus Christ said, యేసుక్రీస్తు ప్రభువారు ఇలా సెలవిస్తా ఉన్నారు. for my yoke is easy to bear and my burden is light. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. My yoke is easy to bear. కాడి సులువైంది మీరు మోయటానికి. అలా తేలిక. You all know how the ox bears the yoke? ఒక ఆవు పైన ఎట్లా పెడతారో కాడి మీకు తెలుసా అండి? Like that, Jesus will put his yoke upon you. ఆ రీతిలోనే యేసు ప్రభు వారు మీ మీద ఆయన కాడి ఉంచగోరుతున్నారు. His yoke is easy to bear and his burden is very light. ఆయన కాడి సులువైంది, ఆయన భారము తేలికైందండి. That's what the Lord Jesus Christ says. యేసుక్రీస్తు ప్రభు వారు అదే చెప్తా ఉన్నారు మనకి. ఆయన కాడి సులువైందని, ఆయన భారం తేలికైందని. Even many people they carry అనేక మంది కాడిలు మోస్తా ఉంటారు. the yoke of devil. కాకపోతే అది దేవుని కాడి కాదు, కానీ అపవాది యొక్క కాడి అయింది. That's the reason I ask people to stand up and raise your hand and free your body. When you fell down, అందుకే నేను చెప్తా ఉంటాను, మీ చేతులెత్తి దేవుడి సన్నిధిలో నుంచోండి. మీరు పడిపోయినప్పుడు okay, do not worry about where you are falling and do not worry about your body. That yoke will be broken. The devil's yoke will be broken. మీరు ఎప్పుడైతే కింద పడతారో అప్పుడు అపవాది యొక్క కాడి మీ మీద నుంచి త్రెంచివేయబడుతుందండి. మీరు ఎక్కడ పడుతున్నాను, దెబ్బ తగులుతుందేమో అన్న ఆలోచన మీరు తీసివేయండి. Okay, then you will feel your body free. అప్పుడు మీ శరీరం ఎంతో తేలికవుతుంది. That is called the yoke. అదే కాడి అయ్యిందండి. So when you remove the yoke of the devil, ఎప్పుడైతే అపవాది యొక్క కాడి మీ మీద నుంచి తీసివేయబడుతుందో you can take the yoke of the God. మీరు దేవుని యొక్క కాడి తీసుకోవచ్చండి. And I will delight myself in your commands, ఆయన ఆజ్ఞల పట్ల నేను సంతోషిస్తాను అని చెప్తా ఉన్నారు. which I love because నేను వాటిని ప్రేమిస్తున్నాను. they are better for me. ఆయన ఆజ్ఞలు నాకు ఎంతో శ్రేయస్కరమైనవి అండి. The thousands of coins of gold and silver, 1000 బంగారు నాణ్యాలు కానీ వెండి నాణ్యాలు కానీ it is better. వాటికన్నా ఆయన ఆజ్ఞలు ఎంతో శ్రేష్టమైనవండి. Sweeter than honey to my mouth. తేనె కన్నా జుంట తేనె కన్నయు మధురమైనవండి. That is his love. ఆయన ప్రేమ అండి అది. That is his commands. ఆయన ప్రేమతో మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, అవే ఆయన ఆజ్ఞలు అయి ఉన్నాయి. Great peace have to those who love your law. ఆయన నిబంధనలను ప్రేమించి Great peace have to those who love your law. ఆయన ఆజ్ఞలను ప్రేమించిన వారు ఎంతో నెమ్మది కలిగి ఉంటారు.
Psalm 119 verse 47 says, కృపను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. "For I shall delight in your commands, which I love." నీ ఆజ్ఞలు బట్టి నేను హర్షించదను, అవి నాకు ప్రియములు. In 119 Psalm verse 72 says, అది "The వెండి law, బంగారు నాణ్యముల కంటే the law from your mouth is better than the thousands of gold and silver pieces." వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. In 103 Psalms it says, "How sweet are your words to my taste, sweeter than honey to my mouth." నీ వాక్యములు నా జీవము ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నది. Unnadi. And 119 165 says, "Those who love your laws will have a great peace, nothing makes them stumble." నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేదియూ లేదు. Whatever I said in before thing, everything is written in this word. ఇప్పటివరకు మేము ఏమైతే చెప్పామో అవన్నీ ఈ వచనాల్లో రాయబడి ఉన్నాయండి. Obedience of faith is present thing because of God. విశ్వాసంతో కూడినటువంటి ఆ విధేయత మనం దీవిస్తుందండి. In his love, he has given us only the best rules. ఆయన ప్రేమను బట్టి మనకి ఆయన శ్రేష్టమైన ఆజ్ఞలు మాత్రమే ఇచ్చారు. And while obedience matters, ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో it never earns our salvation. అది మనం రక్షణ పొందుకోవడానికి సహాయపడదండి. It only happens our own goodness. దేవుడు మంచితనాన్ని బట్టి ఆయన మనకి రక్షణ ఇస్తారు. He who is trying to reach heaven ఎవరైతే పరలోకం చేరగోరుతున్నారో వారు by his own works, అతని నీతి కార్యాలను బట్టి పరలోకం చేరుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నవారు in his keeping the laws, is attempting an impossibility. ఆజ్ఞలు పాటించి నేను పరలోకం చేరుకుంటాను అన్న ఆలోచన కలిగిన వారు అసాధ్యమైన పనిని చేపట్టారండి. He cannot reach. వారి నీతి కార్యాలను బట్టి పరలోకాన్ని ఎవరు చేరుకోలేరు. Because the Bible says, వాక్యం ఇలా సెలవిస్తా ఉంది, no one is righteous. ఈ లోకంలో ఎవరు నీతిమంతులు లేరు అని. Only you can become righteous only through the blood of Lord Jesus when you accept him. ఎప్పుడైతే మీరు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో ఆయన రక్తాన్ని బట్టి మీరు నీతిమంతులుగా మార్చబడతారు. Without Lord Jesus, it is difficult or impossible to receive and go into the heaven. యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా మనము పరలోకం చేరుకోవడం అసాధ్యమండి. Man cannot be saved without obedience. విధేయత లేకుండా ఒక మానవుడు రక్షించబడడు. But his work should not be of himself. అయితే అతని పనుల వల్లే ఉండకూడదండి, మానవుల పనులుగా ఉండకూడదు. Christ's work, Lord Jesus Christ should work in him. యేసుక్రీస్తు ప్రభు వారే ప్రతి మానవుల్లో పని చేయవలసి ఉంది. To the will and to do of his good pleasure. ఆయన మంచి సంతోషము కొరకు ఆయన చిత్తానుసారముగా మనము ఆయన పనులు చేయవలసి ఉంది. 3 points are worth highlighted here. ఇక్కడ 3 సంగతులు మనం గ్రహించవలసి ఉందండి. It is impossible to reach heaven by my own works. ఒక మానవ యొక్క పనుల ద్వారా పరలోకం చేరుకోవడం అసాధ్యము. Trying to earn something from the God is a fugitive, incapable of producing any result. నా పనులు బట్టి దేవుడి నుంచి నేను ఏదో పొందుకుంటాను అన్నది అసాధ్యం అండి. However, obedience అయితే మనం చూసినట్లయితే విధేయత ద్వారా is absolutely necessary part of the life of God. దేవుళ్ళో మనం జీవించడానికి విధేయత ఎంతో ముఖ్యమైన అంశముగా ఉంది. Since Lord Jesus followers are called to live in the conformity with his will. ఆయన చిత్తానుసారముగా మనం జీవించాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటా ఉన్నారు. Lord Jesus Christ followers are called
యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్న వారిని పిలిచారు. వెంబడించడానికి Live పిలువబడిన in వారు conformity with His will. ఆయన చిత్తానుసారముగా నడుచుకోవడానికి వారు సిద్ధపడినటువంటి వారై ఉన్నారు. Obedience should not be our own work, విధేయత అది మన స్వకార్యముగా ఉండకూడదండి, నా పని But అన్నట్టుగా miracle- ఉండకూడదు. but a miracle accomplished by Lord Jesus Christ in us. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మనలో జరిగించినటువంటి ఒక అద్భుత కార్యాన్ని బట్టి మనము ఆ విధేయత చూపించవలసి ఉంది. These are the three main points I want to highlight here tonight. ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పగోరినటువంటి 3 అంశాలు ఇవ్వండి. We play here. అయితే ఇక్కడ మన వంతు పని ఏమైంది? Once again, ఇంకొక మారు మనం చూసినట్లయితే we can understand by all these things, ఇవన్నిటి మట్టి మనం ఏం అర్థం చేసుకోగలుగుతాము? we cannot do anything to save ourselves. మనం రక్షించుకోవడానికి మనం ఏమీ చేయలేమండి. But God respects human free will and allow us to choose. అయితే దేవుడు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారండి. మనం ఏది కావాలంటే దాన్ని మనము ఎంచుకోవచ్చు. When we obey Him, మనం ఎప్పుడైతే ఆయన పట్ల విధేయత చూపిస్తామో and accept His commands and walk in His commands, ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని మనము ఎప్పుడైతే ఒప్పుకుంటామో, వాటి ప్రకారం నడుచుకుంటామో, and when we believe ఆయన Him మీద మనం completely. విశ్వాసం ఉంచినప్పుడు, that believe will not have any doubt, ఎటువంటి అనుమానం లేకుండా మనం ఆయన పట్ల నమ్మకి కలిగినప్పుడు, suppose somebody will come and say, boss, I will go and speak to you with the boss. ఒకవేళ ఎవరైనా వచ్చి నీ కొరకు నేను మీ యజమాని వద్ద వెళ్ళి మాట్లాడతాను అని చెప్పినట్లయితే Will you believe? మీరు నమ్ముతారండి? Sometimes you will say, okay, he will do or not do, I don't know, let's try. ఒక్కొక్కసారి మీరు అనుకుంటారు ఇది జరుగుతుందో కానీ ఒకసారి ప్రయత్నించి చూద్దాం అనుకుంటారు. That faith will not work with Lord. అటువంటి విశ్వాసం దేవుడి వద్ద పనిచేయదండి. You have to believe that He will definitely do. మీరు దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఈ అద్భుతాన్ని చేస్తారు అని నమ్మవలసి ఉంది. That faith will bring you out of all your problems. ఎటువంటి అనుమానం లేనటువంటి విశ్వాసం మీ జీవితంలోంచి ప్రతి సమస్య నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తుంది. The faith, complete faith on Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి యందు సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండవలసి ఉంది. The Lord designed that divine power shall cooperate with human effort. అటువంటి దైవిక శక్తి మనకి సహాయం చేస్తుందండి దేవుడితో కలిసి మనం ఉండడానికి. What does it mean? దాని యొక్క అర్థం ఏంటండి? First, మొదటిగా we trust. ఆయన పట్ల మనం నమ్మిక కలిగి ఉంటాము. We choose to develop our trust in Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు పట్ల మనం ఒక నమ్మిక కలిగి ఉండేలాగా మనము సిద్ధపడతాము. Who works in us మనలో పనిచేసేటువంటి యేసు ప్రభువుని బట్టి do the will and to do ఆయన చిత్తాన్ని జరిగించడానికి Philippians chapter 2 verse 13 says, for it is not your strength, but it is the God who is effective at work in you, both to the will and to your work for His good pleasure. ఈ విషయంలో మీరు ఇచ్చేయించుటకును కార్యశుద్ధి కలగజేయుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీరు కార్యశుద్ధి కలగజేయువాడు దేవుడే. So only the God can do it. కేవలం దేవుడు మాత్రమే మనలో కార్యం జరిగించగలుగుతారండి. He has ability to fulfill your purpose. మీ జీవితం పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఆయన మాత్రమే నెరవేర్చగలుగుతారు. Second, we decide రెండోదిగా మనం ఈ నిర్ణయం తీసుకుంటాము. we must choose to do the God's will. దేవుడు చిత్తం జరిగిస్తాను అన్న ఒక నిర్ణయం తీసుకోవాల్సింది.
Since he completely respects our individuality and will, దేవుడు మనము కలిగి ఉన్నటువంటి వ్యక్తిగతమైన ఆలోచన ఆయన మన గౌరవిస్తారండి. అలాగే మన చిత్తాన్ని కూడా ఆయన గౌరవిస్తారు. he will only intervene if you make that decision. మనం ఎప్పుడైతే ఆయన కోసం ఉంటామో అని నిర్ణయం తీసుకుంటామో అప్పుడే ఆయన మన జీవితంలో కలుగ చేసుకుంటారు. He waits for us. ఆయన మన కొరకు వేచి ఉంటారు. He will wait till you accept to do the work. దేవుడు పని చేయడానికి మీరు ఎప్పుడైతే విధేయత చూపిస్తారో అప్పటి వరకు మీరు ఆయన మీ కొరకు వేచి ఉంటారండి. Even for your salvation, he waits to accept your salvation. He will wait for that. మీరు రక్షణ పొందుకునే విషయంలో కూడా ఆయన మీరు ఎప్పుడైతే హృదయంలో విశ్వసిస్తారా అని వేచి ఉంటా ఉన్నారు. When you fully accept it, ఎప్పుడైతే మీరు సంపూర్ణంగా ఒప్పుకుంటారో, with all your heart, with all your mind, with all your soul, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ బలముతో, మీ పూర్ణ శక్తితో ఎప్పుడైతే మీరు ఒప్పుకుంటారో, then he will act on it. అప్పుడే ఆయన మీ పట్ల కార్యాన్ని జరిగిస్తారండి. Now you understand? మీకు అర్థమైంది కదండి? Fourth, God alone కేవలం దేవుడు మాత్రమే does a critical work of salvation. God alone can do the critical works of salvation. మనలో రక్షణ కలిగించడానికి దేవుడు మాత్రమే మనలో కార్యాన్ని జరిగించగలుగుతారండి. And remember, జ్ఞాపకం ఉంచుకోండి, even our part, మన వంతు పని కూడా trusting, deciding, and taking preparatory steps, ఆయన పట్ల నమ్మిక కలిగి ఉండడము, అలాగే సిద్ధపడడము, అలాగే మనం అన్ని సమకూర్చే విషయంలో is done only in the God's strength. అది దేవుని శక్తి వల్ల మాత్రమే మనం అవన్నీ ఆ రీతైన సిద్ధపాటు మనం కలిగి ఉంటామండి. We have seen one of the person came to Lord Jesus and say, give me the faith to believe. అయితే మనం లేఖనాలు పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి వచ్చి నేను విశ్వాసం కలిగి ఉండడానికి నాకు సహాయం చేయమని చెప్పి అడుగుతాడు. Then he gave that strength. అప్పుడు ఆ విశ్వాసం కలిగి ఉండటానికి కావాల్సిన శక్తిని దేవుడు అతనికి ఇచ్చారు. So నమ్మిక కలిగేటువంటి when శక్తిని Lord ఆయన Jesus lives in you ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మీలో జీవిస్తారో through the Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా, this makes obedience a joy. అప్పుడు మనము విధేయతలో ఎంతో సంతోషాన్ని పొందుకోగలుగుతామండి. His laws will not be burdensome. అప్పుడు ఆయన ఆజ్ఞలు మనకి భారభరితంగా ఉండవు. Always remember, ప్రతిసారి మీరు ఇదొకటి జ్ఞాపకం ఉంచుకోండి. when you fully hand over yourself to God, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సంపూర్ణంగా దేవుడికి అప్పగించుకుంటారో, no demon power, no witchcraft power, no other power can work upon you. ఎటువంటి దయ్యపు శక్తి గాని, ఎటువంటి చేతబడి శక్తి గాని, ఎటువంటి అపవాది యొక్క శక్తి గాని మీలో పని చేయలేదు. Are you ready to receive that deliverance today? అటువంటి విడుదలని పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అండి? Say hallelujah. హల్లెలూయా చెప్పండి. Praying God's word. వాక్యానుసారంగా మనం ప్రార్థించాలి. Obedience allow us to full experience God's love. ఎప్పుడైతే మనం విధేయత కలిగి ఉంటామో అప్పుడు దేవుడి యొక్క సంపూర్ణ ప్రేమను మనం అనుభవించగలుగుతాము. I want you to read మనం వాక్యంలో చూద్దామండి. John chapter 14 verse 21. యోహాను సువార్త 14:21 అండి. He who has my commandments and keeps them, it is he who loves me, and he who loves me will be loved by my Father, and I will love him and manifest myself to him. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడు. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను ప్రత్యక్షపరచుకొందునని చెప్పాను. He who has my commands and keeps them, it is he loves me. ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనిన వాడే నన్ను ప్రేమించువాడు. And he loves me will be loved by my Father. నన్ను ప్రేమించిన వాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. I will love him and manifest myself to him.
నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందును. See how great blessing it is. ఇక్కడ ఎంత గొప్ప దీవెన దాగిందో చూసారా అండి? Are you ready to receive this? ఈ యొక్క దీవెని మీరు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Are you ready? సిద్ధంగా ఉన్నారండి ఈ దీవెని పొందుకోవడానికి? Yes. Say hallelujah. చెప్పండి. John 14 verse 15 says, If you love me, keep my commandments. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. if you love me, you will keep my commands. ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. How many love Lord Jesus Christ? వీళ్ళు ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారండి? Raise your hands. Nobody loves? Put your చేతులు hands. ఎత్తండి. Yes. ప్రేమించరా చేతులు ఎత్తండి. People are getting afraid. Will we raise our hands or not? If you love your Lord God, మీ దేవుడైన యెహోవాని ప్రేమించినట్లయితే మీ చేతులు ఎత్తండి. raise your hands. మీ చేతులు ఎత్తండి. Are you loving your Lord God? మీ దేవుడైన యెహోవాని ప్రేమించట్లేదా? Raise your hands. If you are raising your hand like this, you are loving his little. If you like this, కొద్దిగా very little. ప్రేమించినట్లయితే కొద్దిగా If you ఎత్తండి. like this, you are loving him too much. If you are raising both the hands, you are loving with all your heart, with all your mind, with all your soul. హల్లెలూయా. రెండు చేతులు సంపూర్ణంగా ఎత్తినట్లయితే మీ ప్రాణాత్మ దేహాలతో ఆయన మీరు ప్రేమిస్తున్నట్లు. God wants to see you how much you love. ఆయనని ఎంత ప్రేమిస్తున్నారో దేవుడు చూడగలుగుతున్నారండి. John chapter 14 verse 15 you have seen. First John chapter 5 verse 3 says, for this is the love of God. ఇదే దేవుడు ప్రేమ అయిందని చెప్తా ఉంది అక్కడ. For this is the love of God, that we That keep we his keep his commandments. commands. ఆయన ఆజ్ఞలు గైకొనడమే ప్రేమ అయిందని చెప్తా ఉంది ఇక్కడ వాక్యం. His commands are not burdensome. ఆయన ఆజ్ఞలు మనకి భారభరితమైనవి కావు. Let us pray, everybody. It's pleasing when we are obedient hearts. విధేయత కలిగిన హృదయాన్ని దయచేయండి దేవా. Lord is pleased when we ask for obedient hearts. మనం ఎప్పుడైతే దేవుని విధేయత కలిగిన హృదయాన్ని దయచేయమని అడుగుతామో అప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తారు. We should ask God, my heart should be obedient heart. మనం అడగాలి దేవుని, దేవా నాకు విధేయత కలిగినటువంటి హృదయాన్ని దయచేయండి I should be obedient to you. దేవా నేను మీకు విధేయత కలిగి జీవించాలి అని అడగండి. So give your servant an obedient heart. మీ సేవకుడైన నాకు విధేయత కలిగినటువంటి హృదయాన్ని దయచేయమని చెప్పి మనం అడగవలసింది. The Lord will be pleased. అప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తారు మిమ్మల్ని బట్టి. And he says, I will do according to your words. అప్పుడు దేవుడు అంటారు మీ వాక్కు ప్రకారం నేను మీకు దయచేస్తాను అని చెప్తారు. You want to see in the word of God? I will show you. మీకు ఒకవేళ దేవుడు వాక్యంలోంచి చూడాలన్నట్లయితే నేను మీకు చూపిస్తాను. Lord, open my inner eyes and show me. First Kings chapter 3 మొదటి రాజులు 3వ అధ్యాయం verse 9, 10 and 12. 9-10 వచనాలండి. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. See, he is asking for an obedient heart. మనం చూసినట్లయితే విధేయత కలిగిన హృదయాన్ని వివేకము కలిగిన హృదయాన్ని దయచేయమని చెప్పి సొలొమోన్ రాజు అడుగుతా ఉన్నారండి. Chapter verse 10. 10వ వచనం చూసినట్లయితే సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమాయను గనుక Because Lord was pleased. Because it was according to his. He asked this thing. సొలొమోన్ చేసినటువంటి ఈ ప్రార్థన దేవుడికి ఎంతో అనుకూలమైనదిగా ఉందండి. 12th verse. 12వ వచనం చూసినట్లయితే 11th verse. Behold, I have done according to your words. See, I have given you a wise and understanding heart, so that there has not been anyone like you before you, nor shall any like you arise after you. So he says, I do according to your words because you have shown what? The mind, the heart of the God.
ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను అని దేవుడు చెప్తా ఉన్నారు. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. Do you want the blessings like this? అంటే దీనివల్ల మీకు కావాలా అండి? Are you ready to receive it? ఎస్. దీనివల్ల మీరు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Today, I don't know why God is speaking to me this. ఈ దినాన దేవుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు, కానీ But if you want to receive it, raise your hand and stand up. ఒకవేళ మీరు ఇటువంటి దీవెనను పొందుకోగోరినట్లయితే నుంచొని మీ చేతులు ఎత్తండి దేవుడి సన్నిధిలో. When you raise up, you are honoring God. మీరు ఎప్పుడైతే నుంచుంటారో అప్పుడు మీరు దేవుని దీవించినట్లు అవుతుంది. Lord, give us the obedient heart. Start speaking what I am speaking. నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని మీరు కూడా మళ్ళీ మీ నోటితో పలకండి. దేవా, విధేయత Lord- కలిగిన హృదయాన్ని నాకు మీరు దయచేయండి. Lord, please give me an obedient heart. యేసయ్యా, దయచేసి నాకు విధేయత కలిగినటువంటి హృదయాన్ని దయచేయండి. Give us a complete trust on you. దేవా, మీ పైన సంపూర్ణ నమ్మకాన్ని మాకు కలుగచేయండి. In your leading and in your principles. మీ నడిపింపులో అలాగే మీ ఆజ్ఞల్లో మాకు అట్టి నమ్మకాన్ని కలుగచేయండి. Even when we do not understand, మాకు అర్థం కానప్పటికీ teach us to see the obedience through the power of Holy Spirit. దేవా, విధేయతలో నడుచుకున్నట మీరే మాకు బోధించండి. పరిశుద్ధాత్మ ద్వారా వాటిని మేము చూచుటకు మాకు సహాయం దయచేయండి. The Holy Spirit, God is not a burden, పరిశుద్ధాత్మ దేవుడు మీకు భారం కాదండి, as a delight in my life, but a delight in my life. అయితే పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఎంతో సంతోషం కలుగుతుంది, ఆనందిస్తాము. So God, give me that Holy Spirit on me. అట్టి పరిశుద్ధాత్మతో మీరు నన్ను నింపండి, నా పైన దిగిరండి. పరిశుద్ధాత్మ దేవా, Let the power of Holy Spirit come upon me. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నా మీద ఇప్పుడే దిగి వచ్చును గాక. Let the Holy Spirit, God, fill on me. పరిశుద్ధాత్మ శక్తి నాలో కుమ్మరించబడును గాక, నింపబడును గాక. నేను My heart is Deva, totally empty. నా హృదయాన్ని మీ ఆత్మతో నింపండి దేవా. Fill me. I want more of you. పరిశుద్ధాత్మ దేవా, మీరులో నాకు ఇంకా అధికముగా కావాలి, నాలో నింపండి మీరు. Let the heaven open and power of Holy Spirit come upon you. పరలోక ద్వారాలు తెరవబడును గాక, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీలో ఇంకను కుమ్మరించబడును The గాక. power of God touch them, people. దేవుని యొక్క శక్తి ప్రతి బిడ్డని తాకును గాక. Blood is running on my veins. దేవుని యొక్క రక్తము నా నరనరాల్లో ప్రవహిస్తుంది. Blood of Jesus is flowing into my veins. నా నరనరాల్లో యేసు ప్రభు యొక్క రక్తం ప్రవహిస్తుంది. Speak. Start confessing. పలకండి. ఇది ఒప్పుకోండి. The blood of Jesus is flowing inside my veins. నా నరనరాల్లో దేవుని యొక్క రక్తం ప్రవహిస్తుంది అని చెప్పండి. యేసు ప్రభు రక్తం ప్రవహిస్తుంది అని చెప్పండి. Lord Jesus, your blood is flowing on my veins. యేసయ్య, మీ రక్తం నాలో ప్రవహిస్తుంది అని చెప్పండి. Claim that you are the Son of Lord Jesus. నేను దేవుడి యొక్క కుమారుని అని మీరు చెప్పండి, పలకండి. No demon and no other spirits can claim upon me. ఎటువంటి అపవాది యొక్క వ్యక్తిని అని పలకడానికి వీల్లేదని చెప్పండి. I am free from every sickness. ప్రతి అనారోగ్యం నుంచి నేను స్వతంత్రులను. I am free from every witchcraft. ప్రతి చేతబడి శక్తి నుంచి నేను విడుదల పొందుకొని ఉన్నాను. Because my house is your temple. ఎందుకంటే నా శరీరం మీ యొక్క ఆలయమై ఉంది, దేవుని యొక్క ఆలయమై ఉంది. My body is your temple. నా శరీరము, నా గృహము నీ యొక్క ఆలయం, యేసు ప్రభు వారి ఆలయమై ఉంది. My body is your temple. నా శరీరం నీ ఆలయమై ఉంది దేవా. Nothing can stay in me. నాలో ఇంక ఏది ఉండడానికి వీల్లేదు. Let the power of God flow. దేవుని యొక్క శక్తి ఇప్పుడే ప్రవహించును గాక. We are closing our meetings by few of the confessions and few of the God's words which the God wants me to give it to you. కొన్ని వచనాలు మనం ఎత్తిపట్టి స్వతంత్రించుకుందాము. బట్ అవి అయిపోయిన తర్వాత మనం మీటింగ్ క్లోజ్ చేసుకుందామండి. దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడుతున్న వాగ్దానాలు.
Psalm 34 verse 10. The lions may grow weak and hungry, but those who seek Lord lack no good things. సింహ పిల్లలు లేమి గలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. So God is going to bless you. మిమ్మల్ని దీవిస్తున్నారు. And God will bless you in everything. మీ జీవితంలో కలిగి ఉన్న ప్రతి అంశాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నారు. Deuteronomy chapter 8 verse 18. ద్వితీయోపదేశ కాండం 8:18 వచనం అండి. But remember, the Lord your God it is for who gives you the ability to produce wealth, so confirms his covenant, which is shown to your ancestors as it is today. సంవత్సరమును మా బాహుబలమును ఎంత భాగ్యము మా కలగచేసిందని అనుకుందరేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యం సంపాదించుకున్నట్టుకే మీకు సామర్థ్యము కలగజేయువాడు ఆయనే. And two more I will give. 1 Timothy 5:17 and 18 and Romans chapter 15 verse 27. Read it and God will bless you. విధేయత